ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనకాల అసలు రీజన్ ఏంటి? మిస్టరీ ఏంటని చాలామంది కూడా ఇప్పటివరకు అనుకుంటే మెగా ఫ్యామిలీ, మెగాస్టార్ చిరంజీవి అని మాత్రమే చెప్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఇలాంటి అపోహలన్నిటికి కూడా ఒక తెర వేసే విధంగా మురళీమోహన్ గారు మాత్రం షాకింగ్ నిజాలు చెప్పడం జరిగింది. అసలు ఏం చెప్పాడు? సో ఖచ్చితంగా ఉదయ్ కిరణ్ గారు ఆయన కెరీర్ ఎండ్ అయిపోవడానికి చిరంజీవి గారి కారణం అని చెప్పి పలువురు చెప్పుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఆయన అంటే గిట్టని వాళ్ళు సో ఆయన పైన ఇట్లా రాస్తూ ఉంటారనమాట. ఏంటంటే చిరంజీవి గారే అవకాశాలు రాకుండా చేశారు ఉదయ్ కిరణ్కి అని చెప్పి, సో ఆయన చనిపోవడానికి కారణం అదే ఆయన అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే ఉదయ్ కిరణ్ గారు చేసుకుందని ఆయనకు ఒక ఏదో ఉందంట, దాన్ని ఏమంటారంటే ఒక యాంగ్జైటీ లాంటిదో ఒక హై బీపీ లాంటిదో ఏదో ఉంది. సో దానివల్ల ఆయన అట్లా ఎప్పుడు కూడా టెన్షన్ పడేవాడు. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవ్వడం అది ఆ విషయం మేము చెప్పాము చాలాసార్లు. హాస్పిటల్ కూడా మేము తెలిసిన డాక్టర్స్తో సంప్రదించాము, బట్ అతనికి అది ఉంది. సో దానివల్ల అతను ఈ స్టేజ్లోకి వచ్చి ఇంట్లో టార్చర్ తట్టుకోలేక ఇట్లా జరిగిందని చెప్పి వాళ్ళ సిస్టరే చెప్పారనమాట, ఉదయ్ కిరణ్ గారి సొంత సిస్టర్. సో అదే మురళీమోహన్ గారు కూడా చెప్పారు, ఆయనకు ఇది ఉంది, దానివల్ల మేము ఎంత చేసినా సపోర్ట్ చేయలేకపోయాడు అతను. సో ఇంకా దాంట్లో చిరంజీవి గారు చేసింది ఏం లేదనమాట. వాళ్ళ అమ్మాయికి ఇంకా ఇన్ఫ్యాక్ట్ పెళ్లి చేద్దాం అనుకున్నారు. సో అప్పట్లో ఆయన ఇందిరా సినిమా ఫంక్షన్ కూడా పక్కన పెట్టుకుంటారు. అంటే ఆ టైంలో ఒక మంచి ఫామ్లో ఉన్నాడు, ఆయన కూడా పక్కన పెట్టుకుని అతను చెయ్యెత్తి మరీ చూపిస్తాడు. సో అంత సపోర్ట్ చేసిన వ్యక్తి ఎందుకు తొక్కాలనుకుంటాడు ఖచ్చితంగా. సో అంత స్టార్డమ్ వచ్చిన తర్వాత ఎవరు ఇంకా తొక్కలేరు. ఎప్పుడైనా ఎదిగే స్టేజ్లో తొక్కుతారు, కానీ ఒకసారి సూపర్ హిట్స్ కొట్టి ఒక మంచి స్టేజ్లో ఉన్నాక ఎవరు తొక్కలేరు. సో తర్వాత అప్పటికే ఆయన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సో మరి తర్వాత ఆయన చేసిన సినిమాలు ఎవరికి నచ్చలేదన్నమాట జనాలకి. సో కొన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేశారు, సో అవి చూసిన వాళ్ళు అప్పుల్లో చూశారు, కానీ థియేటర్కల్గా అంత పెద్దగా ఆయనకి ఇది రాలేదు, నిర్మాతలకు పెద్ద లాభాలు ఏం రాలేదన్నమాట. సో చేస్తూ వెళ్తున్న క్రమంలో ఒకసారి సడన్గా సూసైడ్ చేసుకున్నారు. సో అలా ఎందుకు చేసుకున్నారు అనేది జై శ్రీరామ్ అనే సినిమా అయింది లాస్ట్ అనమాట. సో ఆ సినిమా తర్వాత చిత్రం చెప్పిన కథ అని ఒక సినిమా మొదలుపెట్టి అది షూటింగ్ దశలో ఉండగా చనిపోవడం జరిగింది. సో మరి ఎందుకు కష్టం వచ్చింది అనేది వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, అతనుకున్న ఏదైతే జబ్బు ఉందో సో దానివల్ల అతను యాంగ్జైటీ అయ్యి టార్చర్ తట్టుకోలేక చనిపోయాడు అనమాట. సో దానికి చిరంజీవి గారే కారణం అన్నట్టు అలా పరుగులు రాయడం అదంతా ఇంకా నమ్మేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ ఆర్టికల్ చదివినోడికి తెలియదు ముందు వెనక ఏం జరిగిందని. సో దాన్ని చూసి అదే నిజమేమో, అదే చిరంజీవి గారు ఇట్లా చేశారేమో అని చెప్పి ఆ గుడ్డి నమ్మకంతో ఒక 10 మంది రాస్తే 10 మంది చదివితే అది ఇంకో 100 మందికి పాకుతుంది అనమాట. సో అట్లా మురళీమోహన్ లాంటి వ్యక్తి ఆయన క్లారిటీ ఇచ్చారంటే ఇంకా తర్వాత కూడా వాళ్ళు అలా రాస్తున్నారంటే వాళ్ళకి ఇంకా అది గుడ్డి హ్యాటెడ్ అనుకోవాలి, దాన్ని బ్లైండ్ హ్యాటెడ్ అనుకోవచ్చు చెప్పాలంటే. సో ఇక దానివల్ల చిరంజీవి గారికి వచ్చే నష్టం అయితే ఏం లేదు, కానీ ఉదయ్ కిరణ్ గారిని మిస్ అయ్యామనే చాలామంది టాలీవుడ్ సినిమా అభిమానులకి అయితే ఎప్పుడూ ఉంటుంది.